నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వారికి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను చాలా కష్టమైన వాటికి చాలా సింపుల్ కోర్స్తో మనం చాలా సమాచారాన్ని తక్కువ సమయంలో నేర్చుకునేలాగా చాలా మంచి కోర్సుని తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క కోర్సు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నేను ఈ యొక్క వీడియోస్ తాలూకు అన్నిటి యొక్క ప్లేలిస్ట్ అనేది ఇచ్చాను. సో ఆ యొక్క ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు 3 డిజిట్స్ నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఆల్రెడీ 2 డిజిట్స్ నెంబర్స్ని వేగంగా మల్టిప్లై చేయాలని చూపించాను. సో ఇక్కడ ఈ యొక్క వీడియోలో మీకు 3 డిజిట్స్ నెంబర్స్ని వేగంగా ఏ విధంగా మల్టిప్లై చేయాలనేది చూపిస్తాను. సో ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 5 7 8 5 9 ఉంది కదా. సో దీన్ని మనం ఇలాగ పైన కింద రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 1 8 ఈ సిరీస్ ఏదైతే ఉందో సో ఈ యొక్క లైన్ని మనం మల్టిప్లై అయితే చేయాల్సి ఉంటుంది. 1 8 జర్ 8. సో ఒక 8 కదా. సో ఇక్కడ మీరు ఎంత పెద్ద నెంబర్ వచ్చినా సరే డైరెక్ట్ వేసేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకు 1 5 8 5 ఏదైతే ఉందో సో వాటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఒక 5 5 5 40. సో మొత్తం 45 వచ్చింది కదా. ఈ 45లో 5ని 8 పక్కన వేయండి, 4ను 8 పైన వేయండి, ఓకేనా? ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. సో నెక్స్ట్ మనకు మొత్తం సిరీస్ మొత్తం తీసుకుందాం. సో ఇక్కడ మనకు ఈ సంఖ్యలను తీసుకుంటే సో ఇక్కడ మొత్తం అంతా మనం అడ్డగుణకారం చేయాల్సి ఉంటుంది. 1 × 9 8 × 7 5 × 5. సో ఈ విధంగా చేసినట్లయితే 1 9 9 7 8 56 5 5 25 అనమాట. సో మధ్యలో ఉన్న నెంబర్స్తోనే మల్టిప్లై అవుతుంది. చివరిలో ఉన్నవి ఆ చివర్లకి మనకు మల్టిప్లికేషన్ అయితే అవుతూ ఉంటుంది. సో చూడండి, మనకు 90 అనేది రావడం జరిగింది. సో 90లో 0ని 5 పక్కన వేసాను, 9ని పైన వేసాను. సో తర్వాత మనకు ఇక్కడ మనకు 5 7 సిరీస్ ఏదైతే ఉందో సో దాన్ని మనం మల్టిప్లై చేద్దాం. సో 5 × 9 7 × 5ని క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 9 5 45 7 5 35. సో ఈ విధంగా మనకు 80 అయితే రావడం జరిగింది. సో మళ్ళా ఈ 80లో 0ని 0 పక్కన వేస్తున్నాను, 8ని 0కి పైన వేస్తున్నాను. సో ఓకేనా? సో చివరిగా మనకు 7 9 మాత్రమే ఉంది. సో దీనికి మనం డైరెక్ట్గా సో 1 8ని ఎలాగ మల్టిప్లికేషన్ చేసామో అలాగే చేసేవచ్చు. సో 9 63 కాబట్టి 3ని అక్కడ వేసాను, 6ని 0 పైన వేసాను. సో రెండింటిని కలిపేస్తున్నాను. సో కలిపిస్తే మనకు ఈ విధంగా ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో 3 6 0 6 8 0 8 9 5 14. సో మనకు 14 వచ్చింది కాబట్టి 4 అక్కడ ఉంచి పైన 1 వేసాను, 8 4 1 13. సో ఈ విధంగా మనకు 13 48 63 అనేది ఆన్సర్గా రావడం జరిగింది, ఓకేనా? సో ఫస్ట్ 1 8ని, తర్వాత 1 5 8 5ని, తర్వాత మొత్తం సిరీస్ మొత్తం నెంబర్ని సో ఆ విధంగా మల్టిప్లై చేస్తూ వచ్చాను. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మనకి బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4 9ని మల్టిప్లై అని చేయాలి. సో 9 4 ఎంత వచ్చింది? 36 వచ్చింది. సో 36ని మొత్తం డైరెక్ట్గా వేసేయండి, ఓకే? ఇందుకైతే మనకు 8 వచ్చింది, ఇప్పుడు అయితే మనకు 36 మొత్తం వచ్చింది కాబట్టి సో మొత్తం తీసేయండి. సో తర్వాత మనకి ఏం చేయాలంటే 4 7 9 8ని సిరీస్గా తీసుకుందాం. సో ఇక్కడ మనకు అడ్డగుణకారం చేసేయండి. 7 4 28 9 63. సో మొత్తం కాల్కులేషన్ చేస్తే సో మనకు 98 వచ్చింది. 91లో 1ని 6 పక్కన వేయండి, 9ని 6 పైన వేయండి, ఓకేనా? సో తర్వాత మనకి ఏంటి మొత్తం సిరీస్ మొత్తాన్ని తీసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మధ్యలో ఉన్న వాటితో గుణించబడతాయి. సో క్రాస్ మల్టిప్లికేషన్లో మనకు 4 × 8 9 × 6 7 × 7. సో 8 4 32 9 54 7 49. సో మొత్తంగా 135 అనేది రావడం జరిగింది. 5ని 1 పైన వేస్తున్నాను, 13ని 1 పైన వేస్తున్నాను, ఓకేనా? తర్వాత మనకు సో ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 7 6 7 8లో మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే సో నెక్స్ట్ మనకు 7 8 56 6 7 42, ఓకేనా? సో ఈ విధంగా మనకు 98 అనేది మనకు రావడం జరిగింది. ఈ యొక్క 98లో 8ని 5 పక్కన, సో 9ని 5కి పైన వేసాను. సో లాస్ట్లో మనకు 6 8 ఉంది, 6 8 48 కాబట్టి 8ని 8 పక్కన, 4ని 8 పైన వేస్తున్నాను. సో ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. 8 అంటే 8 వస్తుంది అక్కడ, 8 4 12. సో మొత్తం ఈ విధంగా మొత్తం అంతా కాల్కులేషన్ చేసినట్లయితే
ఆన్సర్ అనేది మనకు 46, 55, 28. సో ఈ విధంగా మనకు రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఒక వీడియో అనమాట. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత టైం అయితే తీసుకుంది. సో ఇక్కడ మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. 521 into 726 ని మీరు ఈ విధంగా మీరు మల్టిప్లై చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.